రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే చీటికి మాటికి అబార్షన్లు అవ్వడం అనేది మనం చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. దీనికి ఆడవాళ్ళకి సంబంధించిన కొన్ని రీజన్స్ ఉంటే, కొన్ని జెనెటిక్గా, కొన్ని క్రోమోజోమ్ పరంగా కొన్ని రీజన్స్ ఉంటే, మగవాళ్ళలో వీర్యం కణాల యొక్క కౌంట్ క్వాలిటీ బట్టి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మగవాళ్ళ వీర్య కణాల యొక్క కౌంట్ బాగుండి క్వాలిటీ బాగుండదో అప్పుడు మనకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది చాలా కామన్గా కనపడుతూ ఉంటుంది. అంటే క్వాలిటీ అంటే ఏంటి? ఇప్పుడు వీర్య కణాల యొక్క కౌంట్ అంటే ఎన్ని మిలియన్ ఉన్నాయి అనేది అదొక రకమైన పారామీటర్ ఇంపార్టెంట్ అయితే, మనకి ఆ ఉన్న కౌంట్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, వాటి మూమెంట్ ఎలా ఉంది, దాన్ని మనం మొటిలిటీ అంటాం. ఆ మొటిలిటీలో కూడా చాలా ఫాస్ట్గా పరిగెత్తే స్పర్మ్స్ కౌంట్ ఎంత ఉంది, వాటి పర్సెంటేజ్ ఎంత ఉంది, అలా కాకుండా వాటి ఆకారం మార్ఫాలజీ అంటాం, అది ఎలా ఉంది, ఇవన్నీ మనకి ఒక రొటీన్ సెమెన్ అనాలిసిస్లో తెలిసే వివరాలు. అది కాకుండా కొంతమంది కపుల్స్కి మనం ఒక స్పెషలైజ్ టెస్ట్ చేస్తాం, దాన్ని మనం డిఎఫ్ఐ అంటాం. డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, స్పర్మ్ డిఎఫ్ఐ అంటాం. అది అందరిలో చేయం. ఎవరికైతే మగవాళ్ళ యొక్క వయసు 35, 36 వయసు పైన వాళ్ళు ఉంటారో, పెళ్ళైపోయి ఒక 6 ఏళ్ళు 8 ఏళ్ళు అయి ఉంటుందో, వాళ్ళకి చీటికి మాటికి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ మిస్క్యారేజ్ అయిపోతుందో, ఆర్ వాళ్ళకి ఐవీఎఫ్ లాంటిది ఐఓఐ లాంటిది చేసినా కానీ చీటికి మాటికి ఫెయిల్ అవుతుందో, అలాంటి పేషెంట్స్లో మనం డిఎఫ్ఐ చేస్తాం. సో ఒక డిఎఫ్ఐ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటే వాళ్ళకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే క్వాంటిటేటివ్ కాకుండా క్వాలిటేటివ్ పారామీటర్స్ అంటే వాటి యొక్క క్వాలిటీ బాగాలేకుండా కనుక ఉంటే, అలాంటి పేషెంట్స్లో మనకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కనపడే అవకాశం ఉంటుంది. సో వీటికి కూడా కారణాలు మనం మిగతా అన్ని విధాలుగా చెప్పుకునే కారణాలే ఉంటాయి. స్మోకింగ్ ఒకటి, ఒబేసిటీ ఒకటి, డయాబెటీస్ ఒకటి, సరిగ్గా టైంకి నిద్రపోకపోవడము, చాలా స్ట్రెస్కి బాగా గురవడము, అవి కాకుండా వరబీజాల్లో కూడా ఏమైనా సమస్యల వల్ల కూడా ఈ డిఎఫ్ఐ పెరిగే అవకాశం ఉంటుంది. వ్యారికోసిల్ లాంటి సమస్యలు కూడా ఉంటాయి. సో కరెక్ట్గా కారణం కనుక్కొని ఇంకా మనం కరెక్ట్గా మనం ట్రీట్ చేయగలిగితే కనుక ఈ పేషెంట్స్లో మిస్క్యారేజ్ అనే ఇన్సిడెంట్స్ మనం తగ్గించే అవకాశం మనకు ఉంటుంది.